ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికకు పోటీ ఉండదు. 20 ఏళ్లుగా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు స్థానికులు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఆ ప్రజాప్రతినిధులు వమ్ము చేయలేదు. ప్రజలు మెచ్చే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. పచ్చదనం మొదలు పారేసిన చెత్త సద్వినియోగం దాకా అన్ని రంగాల్లో గ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు. రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు, గ్రామంలో ఎటు చూసినా సీసీ రహదారులు, పరిశుభ్రతకు నిలువెత్తు నిదర్శనంగా పరిసరాలు. ఈ దృశ్యాలు విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కొత్తూరు పంచాయతీలోనివి. గ్రామంలోని ద్వారపూడి కుటుంబానికి ప్రజలు 20 ఏళ్లుగా సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా కట్టబెడుతున్నారు. ద్వారపురెడ్డి ధనుంజయరావు గ్రామ అభివృద్ధి కోసం యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో మమేకమయ్యారు. తన వంతు సాయం చేశారు. ధనుంజయరావు చేస్తున్న పనులు గుర్తించి గ్రామస్తులు 2 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ధనుంజయరావు ఎన్నికైన కొత్తలో మండల శివారులో ఉన్న కొత్తూరుకు రహదారులు లేక కనీసం బస్సులు కూడా వచ్చేవి కావు. రహదారులు వేయించి బస్సులు వచ్చేలా చేశారు. పచ్చదనం ప్రాముఖ్యత గుర్తించి 20 ఏళ్ల కిందటే మొక్కలను నాటారు. ప్రస్తుతం రహదారులకు ఇరువైపులా గ్రామం చుట్టూ ఎటు చూసినా పచ్చని చెట్లే కనిపిస్తున్నాయి. కోనసీమను తలపించేలా రోడ్లకు ఇరువైపులా కొబ్బరి చెట్లు అందంగా దర్శనమిస్తున్నాయి. గత ఏడాది గ్రామం చుట్టూ 15,000 మొక్కలు నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు అందుకున్నారు. కొత్తూరులోని పారిశుధ్య సిబ్బంది గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. గ్రామం అంతా గుమ్ములతో కూడుకుని ఉండేది. గ్రామంలోని ఎక్కడ పడితే నీరు నిలిచిపోయేది. ఏ ఊరు వెళ్ళాలన్నా రూట్ అంటూ లేదు. అలాంటిది అప్పుడు సంఘం పెట్టి మెల్లమెల్లగా మా ఊరికి బస్సు తేవడం కూడా జరిగింది. అసలు యువజన సంఘం పెట్టాకే మా గ్రామం అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా యునానిమస్గా వెళ్తూ మొత్తం అందరి ప్రజలను కూడా సమానంగా చూసుకుంటూ అర్హులు ఎవరైతే అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఎక్కడ పార్టీతో సంబంధం లేదు. మేము మోడల్ డంపింగ్ యార్డ్ కూడా చేసాం మండలం మొత్తం మీద ఒకటి. అది నీటి కుంటలు కూడా తవ్వడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ రోజు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. తొలిసారి 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేసిన ధనుంజయరావు రహదారులకు, మురుగు కాలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ధనుంజయరావు సతీమణి రజని గ్రామానికి సర్పంచ్గా 2వ పర్యాయం ఎన్నికయ్యారు. ఈమె గ్రామంలో సిమెంట్ రహదారులకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల నిధులతో సిమెంటు రహదారులు వేశారు. చెత్తను సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేసే యూనిట్ను ఏర్పాటు చేశారు. కొత్తూరు గ్రామంలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు అన్నీ ఎన్టీఆర్ జలసిరి కూడా బోర్లు అవి తీసామండి. ఐఎల్సెల్స్ అన్నీ ఇప్పుడు ఇంటింటికి అవుతున్నాయండి. కానీ అన్ని కంటిన్యూగాను 400 ఇంకుడు గుమ్ములు కొత్తూరులో అన్నీ అయ్యాయండి. ఆ పార్టీకి ఏ సంబంధం లేక అంతా ఊరంతా ఒకటే అండి. తొలి ఎనానమస్కి 5 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఎనానమస్కి 7 లక్షలు వచ్చాయండి. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అవన్నీ వాటి ద్వారా చేస్తున్నామండి. ఎల్ఈడి బల్బులు వచ్చాయి. కొత్తూరు గ్రామంలో అందరూ రైతులే. వ్యవసాయంలో సాగునీటి ప్రాధాన్యత గుర్తించి భూగర్భ జలాలు పెంచేందుకు తోటల్లో 100కు పైగా నీటి కుంటలు తీసుకున్నారు. వర్మీ కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేశారు. అమెరికాలో డాక్టర్గా ఉన్న కృష్ణమోహన్ ఇచ్చిన నిధులు, ప్రభుత్వం నిధులను జతచేసి 100 కుటుంబాలకు ఇళ్లు కట్టించారు. సర్పంచ్ గారు ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి యునానిమస్గా అవుతుంది. ఇక్కడ 100% సీసీ రోడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సీసీ డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మధ్యనే ఒక సంవత్సరం నుంచి నీలగిరి మొక్కలు ఒక 15,000 మొక్కలు వేసి వాటిని సంరక్షణ చేయడం జరుగుతుంది. మరుగుదొడ్లు మాకు బాబే కట్టిస్తాండ్రు, ఇల్లు బాబే కట్టిస్తాండ్రు, సమస్తం బాబే చూస్తాను. రూపాయి కూడా మేము పెట్టుబడి పెట్టలేదు. సర్పంచ్ గారు మా కాలనీ 100 ఇళ్ళు కింద అమెరికా డాక్టర్ గారు బాబు గారు కట్టించారు. గవర్నమెంట్ ఇచ్చిన 30,000, 70,000 బాబు గారు పెట్టేశారు. అంతా ప్లే గ్రౌండ్కి లేకపోతే మొక్కలకి కానీ సార్ స్థలం ఇచ్చారు. కొంత గ్రామస్తులు కూడా సహకారంతో ఇంత గ్రౌండ్ మాకు ఇప్పుడు ఉంది సార్. ద్వారపురెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికవుతున్నా అభివృద్ధి పనుల్లో మాత్రం అందరినీ సమానంగా చూస్తారనే పేరు సంపాదించుకుంది.